హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు నేను స్పిటి వ్యాలీకి ట్రిప్ వెళ్తున్నాను. సో దానికి కావాల్సిన లగేజ్ అండ్ ఏమేమి పట్టుకోవాలి, లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలన్న దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. ద వీడియో ఈరోజు నేను స్పిటి వ్యాలీకి కావాల్సిన సామాన్లన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ప్యాకింగ్ ఒక్కటే మిగిలింది నాకు. సో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ నాకు వచ్చాయి, ఏవి బ్యాలెన్స్ లేవు. ఒక బీనీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది నేను ఢిల్లీలో తీసుకుందాం డిసైడ్ అయ్యాను. నా ట్రైన్ వచ్చేసి రేపు మధ్యాహ్నం 2 o'clockకి. సో రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి 12 o'clock ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయ్యి నేను ఈ లగేజ్ అంతా పట్టుకొని వెళ్ళాలి. సో నాకు రేపు లగేజ్ సర్దుకోవడానికి అసలు టైం అనేది దొరకదు, చాలా టైట్ పొజిషన్ అయిపోతుంది. సో అందుకే నేను ఈరోజు లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై బ్యాగ్, 90 లీటర్స్ వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్. దీంట్లోనే ఇప్పుడు నేను లగేజ్ అంతా సర్దుకోబోతున్నాను. దీనికి ఈ ఫ్లాగ్స్ పెట్టి కొద్దిగా డెకరేషన్ చేశాను, కొద్దిగా చూడడానికి మంచి లుక్ ఉండాలని. అండ్ ఇప్పుడు ఐటమ్స్ విషయానికి వస్తే నార్మల్, సో నేను 2 pairs నార్మల్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాను, 2 జీన్స్ అండ్ 2 షర్ట్స్, ఒక 3 టీ-షర్ట్స్ పట్టుకుంటున్నాను, అందుకని ఎక్కువ ఏం లేదు. అండ్ 2 woolen gloves, ఇన్ కేస్ ఇవి పని చేయకపోతే ఆ వెదర్కి 2 లెదర్ గ్లౌస్ కూడా ఉన్నాయి నా దగ్గర, సో ప్రాబ్లం లేదు. అండ్ మైక్ ఉంది అండ్ రోప్స్. ఇది మన లగేజ్ ఎక్కడైనా స్లిప్ అవ్వకుండా జస్ట్ ప్యాక్ చేసుకోవడానికి కోసం, ఎక్కడైనా టై చేసుకోవడానికి సేఫ్టీ రోప్స్ ఒకటి 2 తీసుకున్నాను. అండ్ ఇది అడాప్టర్ దేనికంటే ఇవి నా దగ్గర ఎమర్జెన్సీ లైట్స్ 2 ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్. ఇవి ఎప్పుడైనా ఇన్ కేస్ కరెంట్ పోయినప్పుడు కానీ ఎక్కడైనా డార్క్ ప్లేసెస్లో కానీ ఇవి జస్ట్ దీనికి యూఎస్బీ పెట్టి ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో లైటింగ్ అయితే బాగానే వస్తుంది. సో ఎమర్జెన్సీ లైట్స్ అనమాట, ఉపయోగపడతాయి ఇవి. దిస్ ఈజ్ ఫర్ క్యారింగ్ హాట్ వాటర్. అలాంటి కోల్డెస్ట్ ప్లేస్లో మనకి హాట్ వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, లేకపోతే చాలా బాడీ చాలా వీక్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ నార్మల్ వాటర్ తాగలేం. ఎస్. దీని తర్వాత 3 pairs ఆఫ్ woolen సాక్సెస్ అండ్ డియోడ్రెంట్ ఒకటి, సన్ గ్లాసెస్ అండ్ పవర్ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పవర్ బ్యాంక్ అనేది ఎక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్స్ దొరికితే లేదో తెలియదు. సో పవర్ బ్యాంక్ క్యారీ చేయడం అనేది చాలా సేఫ్టీ, మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది ఇప్పుడు. అండ్ బ్రష్ అండ్ టూత్పేస్ట్ ఇవి రెగ్యులర్. అండ్ ఛార్జింగ్ కేబుల్. ఫ్రెండ్స్తో అక్కడ రూమ్లో ట్రిప్లో ఆడుకోవడానికి ప్లేయింగ్ కార్డ్స్. ఓకే. అండ్ దీని తర్వాత నేను ఒక ఉలెన్ జాకెట్ తీసుకున్నా. ఇది అక్కడ వెదర్ కండిషన్కి సరిపోదు, సో దీనికి లోపల ఇన్నర్గా థర్మల్ వేర్ వేసుకోవాలి. థర్మల్ వేర్ మీద ఇది వేసుకొని దీని మీద వేసుకోవడానికి ఒక జాకెట్ ఉంది. ఇది డెకత్లాన్లో తీసుకున్నా. ఇది అప్ టు -10 degrees దాకా మనకి చలిని ఆపుతుంది. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. అలాంటి స్పాట్స్కి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ ఉండాలి ఇలాంటిది. అండ్ దిస్ ఈజ్ ఎయిర్ పిల్లో. ఎయిర్ పిల్లో కూడా చాలా అవసరం, ఎందుకంటే పిల్లో లేకపోవడం వల్ల మనకు మ్యాక్సిమం నెక్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఇది కూడా క్యారీ చేయాలి ఖచ్చితంగా. అండ్ కమింగ్ టు దిస్ వెట్ వైప్స్, బ్యాండేజెస్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు బ్యాండేజెస్ ఉపయోగపడతాయి. అండ్ లిప్ బామ్. దిస్ ఈజ్ అమృతాంజన్ హెడేక్ వచ్చినప్పుడు ఇది రోలర్ అనమాట, జస్ట్ ఇలాగ రాసుకుంటే సరిపోతుంది హెడేక్ తగ్గడం కోసం. అలాంటి కోల్డెస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ హెడేక్, కోల్డ్, ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో విక్స్ వేపర్ కూడా తీసుకున్నాను, దాంతోపాటు నెసరీ ట్యాబ్లెట్స్ కొన్ని. ఇది జలుబు దగ్గుకి. అండ్ ఇది డోలో 650 ఇన్ కేస్ ఫీవర్ సెన్సేషన్ ఏదైనా వస్తే వేసుకోవడానికి. దీంతోపాటు ఒక సోప్ అండ్ బాడీ వాష్, బాడీ మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ క్రీమ్, అలోవెరా ఫేస్ క్రీమ్. అండ్ లైటర్ ఫర్ సేఫ్టీ. అండ్ ప్రోటీన్ బార్స్ మచ్ నీడెడ్. ఇలాంటి టిప్స్లో ప్రోటీన్ బార్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, క్యారీ చేసుకుంటే మనకే మంచిది. సో ఇవన్నీ ఇప్పుడు నేను ప్యాక్ చేయబోతున్నాను. ప్యాక్ చేయడానికి నేను అమెజాన్ నుంచి ఆర్గనైజర్స్ తీసుకున్నా. సో దీంట్లో అయితే దానికి సపరేట్గా ప్యాంట్స్ సపరేట్గా, షర్ట్స్ సపరేట్గా అండ్ జాకెట్ సపరేట్గా నేను ప్యాక్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. అండ్ తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో
సో ఫైనలీ నా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేస్తాను. సో చూడండి బ్యాగ్ అపీరియన్స్ అది మొత్తం.